అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం జపాన్లో సందడి చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇటీవల భారత్లో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 12న జపాన్లో బాహుబలి ది ఎపిక్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడి అభిమానులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రభాస్కు లెటర్ రాశారు. దాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జపాన్లో అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది. నీకు వారి అభిమానం చూసి ఆనంద పాశ్వాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్ 4 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి అందరూ నన్ను ఒక్కటే ప్రశ్న అడిగేవారు, ప్రభాస్ ఎప్పుడు వస్తాడు అని. వారి కోరిక నేడు ఫలించింది. ఇన్ని రోజులకు నా బాహుబలి అక్కడ సందడి చేస్తున్నాడు. జపాన్లోని మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా అని రాజమౌళి తన లెటర్లో రాసుకొచ్చారు. ఈ లెటర్ వైరల్ అవుతుండగా దర్శకుడు సందీప్ వంగా కూడా దీన్ని లైక్ చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన ప్రభాస్కు ఘన స్వాగతం లభించింది. జాపనీస్ భాషలో బాహుబలి క్యారెక్టర్స్ బొమ్మలతో ఏర్పాటు చేసిన బోర్డులు చూసి ఆయన వాటిపై ఆటోగ్రాఫ్ చేశారు. బాహుబలిలోని డైలాగులతో సందడి చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.